హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం తెలంగాణ మెట్రో న్యూస్ అప్డేట్ చూద్దాం గైస్. ఓకే, ఇక్కడ ఇచ్చారు గైస్, చర్చలు అని. మెట్రో విస్తరణపై నిర్వహణ సంస్థకు వివిధ ప్రత్యామ్నాయాలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే తగిన రీతిలో ముందుకెళ్తామంటూ సో ఎల్ఎన్టీ వాళ్ళకి చెప్తున్నారన్నమాట. చూద్దాం ఏం చెప్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ సంస్థ ఎల్ఎన్టీతో చర్చలను ముమ్మరం చేసింది. విస్తరణ త్వరగా పూర్తి చేస్తే మెట్రో రైలు మొదటి దశలో నష్టాలను చవిచూస్తున్న ఎల్ఎన్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని, కలిసి రాకుంటే తగిన రీతిలో ముందుకెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎల్ఎన్టీతో పలు దఫాలుగా చర్చించారు. తాజాగా 3 రోజుల క్రితం చర్చించి జాప్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయానికి రావాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకానొక సమయంలో బ్యాంకుల్లో ఉన్న రుణాలు రూపాయి 13,000 కోట్లు బ్యాంకుల్లో ఉన్న రుణాలు రూపాయి 13,000 కోట్లు ఖర్చు రూపాయి 7,000 కోట్లను కలిపి ఇస్తే పూర్తిగా తప్పుకుంటామని ఎల్ఎన్టీ ప్రతిపాదించగా, రుణాల మిగతా 2 పేజీలు. ఓకే, అది కూడా ఫినిష్ చేద్దాం. ఇది కొటేషన్ తర్వాత చదువుదాం. మొదటి పేజీ తర్వాత బాధ్యత వరకు ఇక్కడ ఏమిచ్చారు. రుణాల బాధ్యత వరకు పూర్తిగా తీసుకుంటామని భరోసా హయాంలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద పెండింగ్లో పెట్టిన బకాయిల వరకు ఇస్తామని ప్రభుత్వం వైపు నుంచి చెప్పినట్లు సమాచారం. అయితే ఇది కిందటి ప్రభుత్వం చేసిన తప్పే గైస్, ఇక్కడ కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సూచనలతో మొదటి దశ నిర్వహణతో పాటు రెండో దశలోనూ కొంత భాగాన్ని ఎల్ఎన్టీ చేపట్టాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఉందని, పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను పరిగణలోకి తీసుకొని 3 ఏళ్లలో రెండో దశను పూర్తి చేయాల్సి ఉందని, దీనికి సహకరించాలని సీఎస్ సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రతిపాదనను కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. సగం ఒకరు నిర్వహిస్తుంటే మిగిలిన సగం నిర్వహిస్తారు. విక్రయించిన ప్రతి టికెట్లో ఎవరి వాటా ఎంత తదితర ప్రశ్నలను కేంద్రం లేవనెత్తినట్లు తెలిసింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ కలిసి ఒక ఒప్పందం చేసుకొని రావాలని సూచించింది. దీంతో ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం కొన్ని రోజులుగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మెట్రో మార్గాన్ని రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ మీదుగా నియోపోలిస్ వరకు, మియాపూర్ నుంచి బిహెచ్ఈఎల్, రామచంద్రపురం వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట వరకు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఓవైసీ ఆసుపత్రి మీదుగా శంషాబాద్ వరకు ఇలా పూర్తి స్థాయిలో విస్తరిస్తేనే ప్రయోజనం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలును పరిగణలోకి తీసుకుంటే ప్రజలు చివరి పాయింట్లో దిగి ముఖ్యమైన ప్రాంతాలకు ఆటోలు, ఇతర వాహనాల్లో వెళ్లాల్సి వస్తుందని, రెండో దశ పూర్తి చేస్తేనే పూర్తి స్థాయిలో ప్రయోజనం ఉంటుందని భావిస్తుంది. ఇది గైస్, విస్తరిస్తేనే మంచిదని భావిస్తుంది. ప్రయాణికులకు సంఖ్య 12 లక్షలకు చేరితే 12 లక్షలకి సంఖ్య చేరితే ఏమవుతుంది చూద్దాం. ప్రస్తుతం మెట్రోతో తమకు ఏడాదికి రూపాయి 600 కోట్ల నష్టం వస్తుందని నిర్వహణ సంస్థ ఎల్ఎన్టీ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రతిరోజు ఎంత వస్తుందో ప్రభుత్వం వద్ద లెక్క ఉందని,
బకాయిల్లో ఉన్న రుణం రూపాయి 13,000 కోట్లు ఇస్తామని సర్కారు చెప్పినట్లు తెలిసింది. గత ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద రూపాయి 3,000 కోట్లు ఇవ్వడానికి అంగీకరించి రూపాయి 900 కోట్లు ఇచ్చిందని, ఇందులో మిగిలిన మొత్తం కూడా ఇస్తామని పేర్కొన్నట్లు సమాచారం. అయితే తాము మెట్రోను అమ్మబోం, సంతకము చేయబోమంటూ ఎల్&టీ సంస్థ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిత్యం 5 లక్షల మంది వరకు ప్రయాణిస్తుండగా, విస్తరణ తర్వాత ఆ సంఖ్య 12 నుంచి 13 లక్షలు ఉంటుందని, అప్పుడు మొదటి దశ మెట్రోకు చాలా ఉపయోగం అంటూ వివిధ రకాల లెక్కలను సంస్థ ముందు పెట్టినా అంగీకరించలేదని తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 20% కూడా ఇంకా వినియోగంలోకి రాలేదని, మొదటి దశలో 75 కిలోమీటర్లు నిర్మించేలా ఒప్పందం చేసుకొని 69 కిలోమీటర్లు నిర్మించారని, మిగిలిన 6 కిలోమీటర్లకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా చర్చల్లో ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. మొదటి దశ మెట్రోకు 9% వడ్డీతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, ప్రస్తుతం 4% వడ్డీతోనే తీసుకోవడానికి అవకాశం ఉన్నందున మూడేళ్లలోనే లాభాల్లోకి వస్తుందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డాడు. ఎల్&టీతో ఒక అంగీకారానికి వచ్చి ముందుకు వెళ్తే తప్ప కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం లేకపోవడంతో వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం చర్చలను ముమ్మరం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది గైస్, మెట్రో రైలు వస్తే మంచిదని చెప్తున్నారు. ఏమో 13,000 కోట్లు ఇస్తామని చెప్పి 900 కోట్లు ఇచ్చిందని, అండ్ ప్రస్తుతం నిత్యం 5 లక్షల మంది ప్రయాణిస్తుండగా తర్వాత సంఖ్య 12 నుంచి 13 పెరుగుతుందని, ప్రభుత్వం ఇచ్చిన భూముల 20% కూడా ఇంకా వినియోగంలోకి రాలేదని, మొదటి దశలో 75 కిలోమీటర్లు నిర్మించేలా ఒప్పందం చేసుకొని 69 కిలోమీటర్లు నిర్మించారని. చూడండి, ఎల్&టీ వాళ్ళు 75 కిలోమీటర్లు నిర్మిస్తామని 69 కిలోమీటర్లు నిర్మించారు. మొదటి దశ మెట్రోకి 9% వడ్డీతో బ్యాంకుల రుణాలు తీసుకొని ప్రస్తుతం 4% వడ్డీతో తీసుకోవడానికి అవకాశం ఉందని, 3 నెలల లాభాలు వస్తుందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఓ సీనియర్ అధికారి చెప్తున్నారంట కూడా. మొదటి దశలో 9, ఇప్పుడు 4% వడ్డీ ఉంది కాబట్టి 3 ఏళ్లలో లాభాల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఒక రంగానికి వచ్చి ముందుకు వెళ్తే తప్ప కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం లేకపోవడంతో వీళ్ళ త్వరగా ప్రస్తుతం చర్చలను ముమ్మరం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సో చర్చలు జరిపి మెట్రోని ముందుకు తీసుకెళ్తే మంచిది. చైనా ఆల్రెడీ 2050కి వెళ్ళిపోయింది. మనం కూడా వెళ్ళాలంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ మళ్ళీ ఎప్పటికో ముందుకు వెళ్ళలేము. సో మెట్రో అనేది జరగాలి, మెట్రో పని అనేది జరగాలి. ఓకే, ఇక్కడ ఒక చిన్న కొటేషన్ ఇచ్చారు గైస్, అదేందో చూద్దాం. ఒంటరిగా ఉన్నప్పుడు మీరేం చేస్తుంటారు? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పనులు చేస్తారో వాటి ఫలితాలు మీరు నలుగురిలో ఉన్నప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఏకాంత సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతుంటే మీరు చేసే సంభాషణల్లో వాటి ప్రభావం తెలుస్తుంటుంది. వ్యాయామాలు చేస్తుంటే మీ శరీర సౌష్ఠవం ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది. కఠిన ఆహారాలు నియమాలు పాటిస్తుంటే మీలోని శక్తి ఇతరులకు ఆశ్చర్యపరుస్తుంది. ఎవరు గమనించినప్పుడు మీరు చేసే పనులే మీ వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. సిద్ధాంత్ గార్గ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం వల్ల ఇది వస్తుందని చెప్తున్నారు. సో ఆహారాలు చదవండి అండ్ కఠిన ఆహార నియమాలు పాటిస్తే మీకు మంచిదని, ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు. సో ఇది గైస్ మన సిద్ధాంత్ గార్గ్ గారు చెప్తున్న కొటేషన్. సో ఇది గైస్ ఈరోజు మెట్రో న్యూస్ అప్డేట్. మళ్ళీ లేటెస్ట్ న్యూస్తో వస్తాను. టిల్ దట్ టేక్ కేర్ గైస్. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.